ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శతచండీ యాగం చేశారు, ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తున్నారు. అంటే యజ్ఞాలు యాగాలు మంత్రాలకి ఓట్లు రాలుతాయి. యజ్ఞాలు యాగాలు అనేది భక్తి మార్గం. అది ఓకే, ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా ఏ మతస్థులమైనా అవి చేయడంలో తప్పు లేదు. అయితే ప్రజాసేవలోకి వచ్చేటప్పటికి ఈ ఎలక్షన్కు ముందు మనం ఏవైతే హామీలు ఇచ్చామో అవి కరెక్ట్గా నెరవేర్చిన వాళ్ళే గెలుపవుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంట, ఈసారి ఖచ్చితంగా నువ్వు ఈ పలానా యాగాలు చెయ్యి, మళ్ళీ రాజయోగం పట్టిద్ది అని చెప్పారంట. అందుకని ఆయన అతని నమ్మకం అది. అతను ఇచ్చిన 600 హామీలలో 6 అయినా పూర్తిగా అమలు చేసి ఉంటే ఖచ్చితంగా అలాంటి కోరికలు కోరుకోవడంలో తప్పు లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ఇంకా అది ఎలా సాధ్యపడుతుంది? ఓటేసే ప్రజలకు తెలుసు కదా, మనకు ముందేమి చెప్పారు, తర్వాత ఏం చేశారు. అన్ని అబద్ధాలే కదా, మరి అబద్ధాన్ని ఎవరు నమ్మరు కదా. కానీ ఒక ప్రచారం అయితే ఉంది, కేసీఆర్ ఇటువంటి యజ్ఞాలు యాగాలు చేసి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు యాగాలు యజ్ఞాలు అంటే చేశారు, బాగా చేశారు, దాంట్లో ఏం రాజీ లేదు. కాకపోతే ప్రజా ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి యాగాలు యజ్ఞాలు ఉపయోగపడవు. దేశ శ్రేయస్ కోసం, లోక కళ్యాణం కోసం, వనరుల దేవుని ప్రసన్నం చేసుకునే దానికోసం, వర్షాలు పాడి పంటల కోసం, వాటికి ఖచ్చితంగా దైవ మార్గంలో యజ్ఞాలు యాగాలు బాగా ఉపయోగపడతాయి. అదే ప్రకృతి మనకి అనుకూలించడం కోసమే ఇటువంటి చేస్తుంటారు కానీ ఉపయోగపడతాయి. ఓటుకు వచ్చేటప్పటికి యజ్ఞాలు యాగాలు ఉపయోగపడవు. ఎందుకంటే భగవంతుడికి సాక్షి, ప్రజాసేవ ఉండాల్సిందే. భగవంతుడికి సాక్షి యజ్ఞము యాగం పూజ అనేది. అంతేగాని ఓట్లు అడిగేదానికి అవి ఉపయోగపడవు. కానీ జగన్ గారు ప్రతిసారి అంటుంటాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వీళ్ళని నేను నమ్ముకున్నా అంటాడు. నిజమేనది? మరి ప్రజలు నమ్ముకోబట్టే కదా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. 151 సీట్లు ఇచ్చారు. అలాగే ఆయన అనుకున్న అన్నీ కూడా 100కి 95 వరకు అమలు చేశారు. మళ్ళీ తీర్పు 95 అమలు చేసిన దాన్ని బట్టే కదా మళ్ళీ 175 అంటున్నారు. ఈసారి చెప్పండి, జగన్కి చంద్రబాబుకి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందో? రాజయోగం ఎవరు పట్టబోతుంది? రాజయోగం అనేది అయితే ప్రజలంతా జగన్ అంటనే ఉన్నారు. ఒక పార్టీగా కాకుండా జనరల్గా కూడా జగన్ అంటనే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ మీద బెలూన్లో వదలడం, అమిత్ షా మీద రాళ్ళు లేపించడం, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి పొత్తు కావాలనుకోవడం, ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తారు కదా ఓటేసే ముందు, గుర్తుపెట్టుకుంటారు కూడా. మరి అటువంటిప్పుడు మరి ప్రజలు కూడా వాళ్ళు తిరస్కరిస్తారే కానీ స్వాగతించరు.